సికింద్రాబాద్ అస్మత్పేట్ బోయిన్ చెరువు కబ్జాకు గురైందన్నారు కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్. రెవెన్యూ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ హయాంలో చెరువు సికం బఫర్ జోన్ ల్యాండ్ ను కొంతమంది కబ్జా చేశారని ఆరోపించారు బండి రమేష్. రాజకీయ పలుకుబడితో ప్రైవేట్ భూమిగా మార్చి అమాయకులకు విక్రయిస్తున్నారని తెలిపారు. చెరువులు ప్రభుత్వ భూములను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు బండి రమేష్. 66 ఎకరాల చెరువు ల్యాండ్ ఇది మొత్తం. ఈ 66 ఎకరాలు మాకు అప్పుడు పీజీఆర్ ఉన్నప్పుడు ఈ చెరువులకించి అప్పుడు ఎంత శుద్ధిగా ఉందంటే ఈ చెరువులకించి వాటర్ తీసుకొని పోయి పప్పులు వండుకునే స్థితి ఇది. ఇవాళ మీరు చూడండి ఎంత ఇదైపోయిందంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అక్రమాలు ఏడబడితే ఆడ కబ్జాలు చెప్పొద్దుగా. మేము మొత్తం అక్కడ కాళేశ్వరం కానీ ఇక్కడ అస్మపేట చెరువు కానీ ఏ ఒక్క చెరువు వదలలేదు. టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్క చెరువు మీరు మొత్తం టోటల్ ఎంక్వైరీ చేయండి. అస్మపేటలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇట్లా కొంచెం ఒక తుక్కుడ ల్యాండ్ గిట్ట ఏమైనా కబ్జాలో ఉన్నదా అని ఉంటే మీరు చెప్పండి. మేము నడి రోడ్లో ఉరేసుకుంటాం. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల మీరు ఏడో చూసినా కూడా టీఆర్ఎస్ల పేర్లే చెప్తారు. మీరు పోయి ఎంక్వైరీ చేయండి. వాస్తవం అంటే ఎందుకోసం అంటే ఈ చెరువుని కబ్జా పెట్టిండ్రు. ఇది కూడా అక్కడ ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళు సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళ ల్యాండ్లో ఇప్పటికీ పనిచేస్తుంటే వాళ్ళు ఆపుతున్నారు కావాలని. ఇప్పుడేమో ఇక్కడ టోటల్ ఎఫ్టీఎల్ మీరు చూడండి. ఎఫ్టీఎల్లో ఉంటేనేమో అది ఏమనంటే పట్టభూమి అంటున్నారు, లేకుంటేనేమో కోర్టు కేసు తెచ్చినామంటున్నారు. అవన్నీ తప్పు. ఏమున్నా ఎఫ్టీఎల్ఏ బఫర్ జోన్ ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ చూసి మీరు కంపల్సరీ చేయాలి. ఇవాళ ఈరోజు ఈ చెరువు ఇన్స్పెక్షన్ కోసం మాతో పాటు కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా రావటం జరిగింది. ఈ చెరువులు అనేది గత ప్రభుత్వంలో సుందరీకరణ పేరుతో ఈ చెరువులు మొత్తం పూర్తిగా కబ్జాకి ఒక దారులు తెరిచినట్టుగా అయింది. సుందరీకరణ అని చెప్పి చెరువు మధ్యలోకి వెళ్ళి ఒక కట్టబోసి ఆ పక్కనున్న భూములు ఎఫ్టీఎల్ భూములు కానీ అలాగే ఆ పక్కనున్న బఫర్ జోన్ కానీ మొత్తం అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు వాటిని మేసేసారు. అంతేకాకుండా పేద ప్రజల్ని పొట్టకూడగొట్టారు. ఎట్లాగంటే మేము అమ్ముతాం, ఈ జాగా క్లియర్ ఉంది, వాళ్ళకి తెలియకపోతే 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర కొనుక్కుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇవాళ కూలిపోయే పరిస్థితి వస్తుంది. ఇట్లా ప్రజలని ఒక రకంగా దోసుకున్నారు, మోసం చేశారు. ఈ రెండు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 నెలలు జరిగిన వ్యవహారం ఇది.